అన్ని శివాలయాలు ఉంటాయి, కానీ ఇటువంటి శివాలయం అనేది ఎక్కడా లేదు. ఈ గుడి గురించి చాలా మందికి తెలియని నిజాలు వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటది. అరసవల్లి సూర్యనారాయణ గుడి తర్వాత డైరెక్ట్ గా సూర్యకిరణాలు దేవుడి మీద పడే చోటు ఇది. ఇటువంటి ప్రాముఖ్యమైన గుడి మన విజయవాడలో ఉందని ఎంతమందికి తెలుసు? అంతేకాదు ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రతి ఆదివారం సూర్యనారాయణ పూజలు కూడా చేస్తారు. ఈ ఫెబ్ 4th వచ్చే రథసప్తమికి, అలాగే ఫెబ్ 26th వచ్చే మహాశివరాత్రికి ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ గుడి ప్రాముఖ్యత గురించి నేను చెప్పడం కన్నా వీళ్ళ మాటలోనే వినండి. శివాలయంలో శివ పంచాయతనం ఉన్న శివాలయం. ఒక పీఠములో 5 దేవతలు విశేషం. గణపతి, గౌరీదేవి, విష్ణుమూర్తి, సూర్య భగవానుడు, మధ్యలో పరమేశ్వరుడు. 4 కాలాలు విశేషమైన కాలాలు ఉంటాయి. విశేషమైన కాలాల్లో మహాశివరాత్రి సందర్భంగా పంచామృతాలతో పుల్లరసాలతో విశేషంగా అభిషేకం జరుగుతుంది. ఇటువంటి సూర్య దేవాలయం ఎక్కడా లేదు. ఆంధ్ర రాష్ట్రంలోని అతి పురాతనమైన, అతి ప్రాచీనమైన ప్రత్యేక సూర్య దేవాలయం. అందరి యొక్క సూర్యుడిని చూసి అమ్మవారు అనుకుంటారు, కానీ ఇక్కడ అమ్మవారు కాదు, సూర్య భగవానుడు. ప్రత్యేక హనుమత్ సవిత్ర సూర్యనారాయణ స్వామి వారు. హనుమంతుడు ఇక్కడ స్వయంభూ హనుమంతుడు. ఇక్కడ గర్భంలో 47 అడుగుల శిల ఉంది. ఇక్కడ ఇంకా అడుగు దొరకలేదు. చాలా విశేషమైన హనుమంతుడు. మీరు డైరెక్ట్ గా చుట్టానికి లేదు. ఇక్కడ ఆంజనేయ స్వామిని నైరుతిలో అద్దం పెట్టాం. అద్దంలోంచి ఆంజనేయ స్వామి చూడాలి మీరు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి తర్వాత 2వ దేవస్థానంగా వెలుగొందిన ప్రత్యేక ప్రఖ్యాతి పొందిన విశేషమైన సూర్య దేవాలయంలో సాక్షాత్ సూర్యకిరణాలు స్వామివారి పాదాలు తాగడం విశేషం. ఇక్కడ గమనిక. అడ్రస్ వచ్చి విజయవాడ పోరంకి దగ్గర ఈ గుడి ఉంటది, చూడండి.